మన అనకాపల్లి దగ్గర ఉన్న బొజ్జన్నకొండ అండ్ లింగాలకొండ చూడడానికి వచ్చాం. ఎందుకంటే ఇది అనకాపల్లి నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ 3 విధాలుగా రూట్ అనేది ఉంది. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ అండ్ బస్కి వస్తే 5 కిలోమీటర్స్. సో అక్కడ నుంచి మీరు రావచ్చు. నేను మీకు ఈ 2 కొండలు కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు. లోపలికైతే వచ్చాను, చూడండి ఇటువైపు ఇదంతా కూడా గార్డెనింగ్ ఎక్కువగా ఉంది. సో ఇదిగోండి లోపల ఎలా ఉంది మొత్తం. ఇవన్నీ కూడా రాయితో చేసిన బౌద్ధ విగ్రహాలేనండి. అంటే యాక్చువల్లీ ఇదంతా కొండ కదా, కొండనే రాయిలా తీర్చిదిద్దారు. ఇదిగోండి ఇవన్నీ కూడా రాయితో చేసినవన్నీ. ఈ రైట్ సైడ్లో ఇంకో విగ్రహం ఉంది, బౌద్ధుని విగ్రహం. ఇదిగోండి ఈ లోపల ఒకటి ఉంది. సో ఇక్కడ మరేం లేదు. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం ఉంది, కనీసం 7 అడుగులు ఎత్తుంది ఈ విగ్రహం. లోపలికి వెళ్ళే అవకాశం లేదు. ఓకే, సో పైనుంచి వ్యూ ఇలా ఉంది చూడండి మొత్తం కూడా. ఈ బొజ్జన్నకొండ అసలు పేరు బుద్ధిని కొండ అంటండి. అది బుద్ధిని కొండ అని అంటారు. అంటే అప్పుడు గౌతమ బుద్ధుడు ఇక్కడ ఉండి వచ్చేవారేమో మరి. యాక్చువల్లీ కంట్రీ వైడ్గా ఎక్కడైతే అక్కడ ఉన్నాయి బౌద్ధ స్తూపాలు. సో ఇది వన్ ఆఫ్ ద. సో ఇదేనండి బొజ్జన్నకొండ. అండ్ ఆ లెఫ్ట్లో లింగాలకొండ ఉంది, తర్వాత చూద్దాం. రైట్ సైడ్ మరొక దారి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. అక్కడ ఏముందో చూద్దాం. రైట్ సైడ్ ఏముందో అనుకున్నాం కదా, ఇదిగోండి మొత్తం బౌద్ధులకు సంబంధించిన ఆనవాళ్ళే మొత్తం ఉన్నాయి. నుంచి మొత్తం చూసుకుంటే అదిగోండి అది పెద్ద కొండ కదా, బౌద్ధులు అలా చెక్కేశారు. ఇదిగోండి చిన్న చిన్న స్తూపాలు, చిన్నవి పెద్దవి. ఇక్కడ ఓవరాల్గా 20-30 ఉన్నాయి బౌద్ధ స్తూపాలు. ఈ కొండ మొత్తం కూడా 6 రాయి గుహలు ఉన్నాయి. యాక్చువల్లీ మనకి పీస్ఫుల్ పర్సన్ అంటే గుర్తొచ్చేది బుద్ధ. బుద్ధ అంటేనే కామ్ కదా. క్షేత్రం దగ్గరకు వచ్చాం, మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్షేత్రం మొత్తం కూడా. సో ఇదిగోండి ఇదేండి క్షేత్రం. క్షేత్రం అంటే తెలుసు కదా, గొడుగు. సో ఈ గొడుగు ఆకారంలో రాయిని ఇలా చెక్కడం జరిగింది అప్పుడు బౌద్ధులు. సో ఇదిగోండి ఇది కాలక్రమంగా చిన్న హోల్ కూడా పడింది. సో ఇదిగోండి లోపల ఎలా ఉంది బౌద్ధ స్తూపం. సో ఇక్కడ ఈ స్తూపానికి పూజలు కూడా చేస్తున్నారు. సో ఇలా ఉంది చూడండి లోపల మొత్తం కూడా. బ్యాక్గ్రౌండ్ చీకటిగా ఉంది, ఎవరు లేరు కదా. సో ఇదిగోండి చూడండి వెనక వైపు నుంచి స్తూపం ఇలా ఉంది. ఇక్కడ చాలా పురాతనమైనవి కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది అండి బౌద్ధకొండ, బొజ్జకొండ ఫుల్ వ్యూ. ఇది బొజ్జకొండ కదా, దీన్ని పక్కనే చూడండి అదిగోండి అదే లింగాలకొండ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. ఈ రాయి స్తూపం చుట్టూ కూడా ఇటుక స్తూపాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ 2 కొండలకు మధ్యలో ఈ గార్డెనింగ్ చూడండి, సూపర్ ఉంది అసలు గార్డెనింగ్. ఇదిగోండి 2 కొండలకు సెంటర్లో ఉంది గార్డెన్ మొత్తం కూడా. సో ఇంతకుముందు మీకు చూపించాను కదా లింగాలకొండ అని. సో ఇదిగోండి ఇదే నా లింగాలకొండ. ఇదిగోండి లోపలికి వే ఉంది లింగాలకొండకి. అంటే 2 రాళ్ళు 2 కొండల మధ్యన ఇదిగోండి వే ఉంది. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉందండి. ఇక్కడ పుట్ట కూడా ఉందండి. లింగాలకొండ రైట్ సైడ్ మొత్తం ఎలా ఉంది, ఎక్కువ చిన్న చిన్న ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి అనుకున్నాం. కానీ చూడండి
ప్రతి స్తూపంపై ఇలా ఉంది ఈ డిజైన్తో. ఇది ఏ డిజైన్ ఏంటి అర్థం కావడం లేదు. ఈ కొండపై చిన్న చిన్న బౌద్ధ స్తూపాలు ఉన్నాయండి. అదిగోండి అక్కడ ఉన్నాయి కదా, అక్కడ వెళ్దాం పదండి. ఇప్పుడు చూసారు ఇక్కడ అంతా కూడా ఘాట్లు ఘాట్లు పెట్టున్నారు. బౌద్ధులు వాళ్ళ అవశేషాలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ 2 మెయిన్ స్తూపాలు ఉన్నాయి. ఈ పక్కన ఇదిగోండి చిన్న చిన్నవి విరిగిపోయి ఉన్నాయి. ఆ పైన 3 చిన్నవి ఉన్నాయి. సో అంతే, ఈ లింగాల కొండ మరి ఇంకేం లేదు. సో అది గైస్, ఈరోజు ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.